అపార అనుభవం ఉన్న కొన్ని పత్రికల యాజమాన్యాలు రాజకీయ పార్టీల కరపత్రికల్లా మారాయని, అవి వైసీపీపై చేసే అసత్య ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి బీదా మస్తాన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు టీడీపీలో కంటే వైసీపీలోనే పూర్తి స్వేచ్ఛ ఉందని, మంచి అనుభూతి ఈ పార్టీలో లభించినట్లు తెలిపారు. మీ వర్గాలకు ఎలాంటి న్యాయం చేయాలో అదేవిధంగా ముందుకు వెళ్లాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారన్నారు. కొన్ని పత్రికలు అసత్యాలు పదే పదే రాసి అబద్దాలని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వీటి వల్ల తటస్థంగా ఉండే ఓటర్లు మారే అవకాశం ఉందన్నారు. వారి మాయమాటల్లో ఓటర్లు పడకుండా వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నుంచి నాయకులు, కార్యకర్తలన్న తారతమ్యం, భేదం లేకుండా వైసీపీ విజయానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ పార్టీలో నాకున్నటువంటి స్వేచ్ఛ గాని, నాకున్నటువంటి ఆనందం, అనుభూతి గాని గతంలో లేదు నాకు. నన్ను ఎప్పుడు అంటా ఉంటాను, అక్కడ ఒకే పవర్ సెంట్రల్ పవర్ ఏం లేదు. నేను ఎంతో స్వేచ్ఛగా మా ఢిల్లీలో గాని, మీరు ఏం చేస్తారు మీరే చేయండి, మీరు ఈ వర్గాల వారికి అభివృద్ధి చేయమన్నప్పుడు మేము నిలబడి రాజ్యసభలో గాని, లోక్సభలో గాని మా నాయకుడు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చేస్తా ఉన్నాం. బీసీల రక్షణ చట్టం, బీసీలకి ఇది పెట్టాం, రిజర్వేషన్ బిల్లు రావాలని. మహిళా రిజర్వేషన్ బిల్లులో మేము అందరం ఓటేశాం. మహిళా రిజర్వేషన్ నీకు వంతాడు 2029లో అది కూడా అడిగారు. 2029 దాకా ఎందుకు చెప్పండి, 2024 మహిళల్ని 3వ వంతు చట్టసభ. మనం ఎందుకు ఎక్కువ కౌంటర్ చేయలేకపోతున్నాం? వాడు రాసిందే రాస్తున్నారు. పేపర్ ఓపెన్ చేస్తే అదొక అవతల పార్టీ కరపత్రం మాదిరిగా ఉంది, కానీ అదొక న్యూస్ పేపర్ మాదిరిగా ఉండలేదు. నాకు కూడా ఏందబ్బా అంత అనుభవం కలిగినటువంటి మహామహులే ఇన్ని సంవత్సరాలు పార్టీ పత్రికని, ఒక మంచి పత్రిక నడిపిన వాళ్ళు ఈ విధంగా ఇట్లా పార్టీలకి కరపత్రాలు అయిపోయినాయని బాధేస్తా ఉంటుంది. నేను వాళ్ళ పేరు దెబ్బదలుచుకోవాలి, మీకు తెచ్చుకోండి. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఇమీడియట్ గా ఖండించేటువంటి స్థాయిలో మనం కూడా ఉండాలా. దాన్ని వాస్తవాలతో ఖండించాలా. ఊరినేది ఖండించడం కాదు, వాస్తవాలతో ఖండించేటువంటి స్థాయి మనం నాలెడ్జ్ కూడా మనం పెంపొందించుకోవాలి. లేకపోతే వాడు చెప్పేది పాత రోజులు అంటున్నాడు, 100 సార్లు హిట్లర్ యుద్ధం చేసేటప్పుడు, 2వ ప్రపంచ యుద్ధం, అబద్దాలు చెప్పించేవాడు. ఆ దేశాన్ని జయించేశాను, పక్క దేశానికి వెళ్ళిపోతున్నాను, ఆ దేశాన్ని కూడా ఎల్లుండి రాత్రికి కొట్టేస్తున్నాం, ఇట్లా చెప్పుకుంటా పోయి గ్లోబల్ ప్రచారం అంటారు దాన్ని. నిజమే కావాలా, జపాన్ ఓడిపోయింది, తర్వాత చైనా ఓడిపోతుంది, ఇట్లా భయపడి సరెండర్ అయిపోయాడు. గ్లోబల్ ప్రచారం అంటారు దాన్ని. కాబట్టి 100 సార్లు ఈ పత్రికలు రాసిందే రాసి 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 ఈరోజు మసిపూసి మేరడిగా చేసే విధంగా కొంతమంది తటస్థంగా ఉండేవాడని మనం మారం. ఈ తటస్థంగా ఉండేవాడు ఏంటంటే కొంచెం మాయలో పడిపోతారు. ఆ మాయలో పడకుండా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిదాన్ని కూడా మీరు గమనించాలి. వాడు రాసేదాన్ని అవాస్తవాలని మనందరికీ కూడా తెలుసు, కానీ మనం చూసి సంతోషపడకూడదు. దాన్ని ఇమ్మీడియట్ ఖండించేటువంటి పరిస్థితి మన పార్టీ కేడర్లో ఉండాలి. అందువల్లే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా లేనటువంటి ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. కాబట్టి ఈ రోజు మీరు ఎక్కువ పాత్ర వహించాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, ఇక నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంటికి కాకుండా వాళ్ళ వార్డులో, వాళ్ళ ప్రదేశాల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారా మేము కూడా గమనిస్తా ఉంటాం. నేను కూడా వస్తాను. టౌన్ లో కూడా నేను గతంలో తిరిగి నా పార్టీ నేను తిరుగుతాను, ఆయన పార్టీకి అంటే లేకుండా టైం లేదు. కాబట్టి అందరూ కూడా నేను ఒంటరికి వచ్చిన ఎమ్మెల్యే లేకుండా ఎందుకు వచ్చాడు అనుకోవాలి, ఆయన బిఎంఆర్ లేకుండా ఎందుకు వచ్చాడు. మన దేనితో పార్టీ గెలిపించుకోవడం. కాబట్టి ఎవరికి తోసిన విధానంలో వాళ్ళు పార్టీ బలోపేతానికి, అల్టిమేట్ గా విజయానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని తెలుసు. తర్వాత మన మధ్యలో వివాదాలు ఉన్నాయా, విభేదాలు ఉన్నాయా, ఎలక్షన్ తర్వాత గెలిచిపోయిన తర్వాత అప్పుడు కావాల్సిన పంచాయతీలు పెట్టుకుందాం. ఇప్పుడు పంచాయతీలు వద్దు. ఇప్పుడు పంచాయతీ తీసుకుంటే పార్టీ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి తర్వాత డ్యామేజ్ పంచాయతీ పెట్టుకుంటాం. ఎలక్షన్ తర్వాత జగన్ మళ్ళీ అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకున్న తర్వాత అప్పుడు పంచాయతీ పెట్టుకున్నాం. రేపు ఎక్కువ మంది కూడా ఆయన ఇందాక ఎవరో మన తమ్ముడు తెలుసు నాకు ఉండేది కదా. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఇంకా మంచి ఉన్నత స్థానం వస్తే ఇంకా కూడా ఆయన ఎక్కువ మంచి కార్యకర్తలకి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు, కొండూరు అనిల్ బాబు. అంటే అందరం కూడా
ఈ రేపు పార్టీ విజయానికి కృషి చేస్తా తెలియదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకి, అందరు కార్యకర్తలు, నో లీడర్స్, లీడర్లు అనవద్దు, అందరూ కార్యకర్తలు వేయడం, మాతో సహా అందరూ కార్యకర్తలు వేయడం, మళ్ళీ ఇక్కడ తేడా ఏం తెలియదు అని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, నేను మాట్లాడిన దాంట్లో మీకేమన్నా కొంతమందికి ఏదైనా ఇబ్బందికరమైన అనిపిస్తే దయచేసి క్షమించమని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ